ఇక ఇందులో తొలి 5 మెట్లు 1 నుంచి 5 వరకు వాటి ప్రాముఖ్యత చూస్తే శబరిమల 18 మెట్లలో ఈ తొలి 5 మెట్లు పంచేంద్రియాలకు సంకేతం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అని. అయ్యప్ప భక్తుడు ఈ 5 ఇంద్రియాలపైన అదుపు సాధించడం ద్వారానే మొదటి అడుగులు వేయాలని సూచిస్తాయి. ఇక ఆ తర్వాత 8 మెట్లు అంటే 6వ మెట్టు నుంచి 13వ మెట్టు వరకు. ఇవి అష్ట రాగాలు అంటే 8 రకాల దుర్గుణాలు లేదా అష్ట మదాలకు సంకేతం. అవేంటంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, అసూయ, డాంబికం, అహంకారం. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు భక్తులు ఈ దుర్గుణాలను విడిచిపెట్టాలని భావిస్తారు. ఇక ఆ తర్వాత 14వ మెట్టు నుంచి 16వ మెట్టు. ఈ 3 మెట్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. 13వ మెట్టు తర్వాత ఇక 14 నుంచి 16వ మెట్టు వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఇవి సత్యం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలకు ప్రతీక. ఈ గుణాల ప్రభావం నుండి బయటపడాలని సందేశాన్ని ఇస్తాయి. ఇక చివరిగా 2 మెట్లు అంటే 17వ నుంచి 18వ మెట్టు. ఈ మెట్లు విద్య, అజ్ఞానానికి సూచన. అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందిన తర్వాతనే భక్తుడు స్వామి సన్నిధానాన్ని చేరుకోగలడని ఈ మెట్లు తెలియజేస్తాయి. ఇలా శబరిమల 18 మెట్లు ఎక్కడం అనేది భక్తుడు తనలో ఉన్నటువంటి దుర్గుణాలు, లోపాలను అధిగమించి పరిపూర్ణతను సాధించడానికి చేసే కఠినమైన ప్రయాణంగా భావిస్తారు. అసలు ఇంతకు ఈ 18 మెట్లే ఎందుకు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఆ వివరాలు ఒకసారి చూస్తే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిమలలో కొలువయ్యేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. 15వ మెట్టు సర్వ మృత్యు ప్రశమన, 16 సర్వ విఘ్న నివారణ, 17వ మెట్టు సర్వాంగ సుందర, ఇక 18 సర్వ సౌభాగ్యదాయక. ఇలా శబరిమల 18 మెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.